ఇలా బీసీల నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాం. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, లంబాడీలకి అందరూ కూడా సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని చేస్తూ ఉంటే మొన్న మా ఎంపీ గారు ఏదో మాట్లాడినారు. నేనేం తప్పుడు మాట్లాడలే. అధికారులు ఇచ్చే సమాచారం ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసము కేంద్ర నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి ఆయన ఏ లెక్కలు చెప్తున్నారో తెలియదు. రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్గా ఉన్నాయి. దాంట్లో వారు వచ్చిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి, డెఫినెట్గా ఇవ్వండి, తక్షణమే చేస్తామని. నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రైల్వేలో అపారమైన నిధులు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్, బాంబే రూట్ ఈ రైలు లైన్ని డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది. ఆ దశగా కూడా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఏ పార్టీ వారైనా. ఇలా జన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నాడు. పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాల్లో సెటర్లు వేయడం మాకు కూడా వస్తుంది, కానీ సెటర్లు వేసినంత మాత్రం అభివృద్ధి రాదు. సో ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీలకు అతీతంగా అటు కేంద్ర ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నా, రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నా వాస్తవాలు మాట్లాడుకొని ఈ అభివృద్ధి చేసుకుంటే మంచిదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మేరకు గెలవబోతా ఉన్నారు. కారణం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్, కానీ అక్కడ 70% పైన బీద జనం ఉన్నారు. వారికి ఉచితంగా 200 యూనిట్లకు కరెంట్ అందుతూ ఉంది. రేషన్ బియ్యం, సన్న బియ్యం అంతా ఉన్నాయి. రేషన్ కార్డులు అందినాయి. ఇందిరం ఇల్లు అంతా ఉన్నాయి. ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు. ఇంత సంక్షేమము ఏ ఇతర రాష్ట్రంలో దొరకట్లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి, ప్రజల కష్టకాలు పంచుకునే అభ్యర్థి, కాబట్టి మంచి మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు నిద్ర లేస్తే ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే. మీరు 10 ఏళ్ళు నడిపినటువంటి అరాచక పాలన, మీరు 10 ఏళ్ళు చేసినటువంటి భూదోపిడీ, ఆర్థిక దోపిడీ, 10 ఏళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఏలిన తీరు, పాత జమీందార్ వ్యవస్థను కూడా తలంపు చెత్తే విధంగా ఏలిన తీరును కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మరి విచ్చలవిడిగా పాలన చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చినారు. రేపు జూబ్లీహిల్స్ కూడా అదే 0 రాబోతా ఉంది. మీకు ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత పస ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం. పసలేని ఆరోపణలు, విమర్శ చేయాలని కొన్ని చేయడం తప్ప ఎక్కడో నాకు పస కనబట్లే కేటీఆర్ గారి మాట్లాడే తీరులో. వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది పొరపాటు. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. 10 ఏళ్ల పాలన చూసినారు, నెమరేసుకున్నారు, ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుటుంబంలో ఉన్న తగాదాలు తేల్చుకునే స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా దూసుకుపోతున్న తరుణంలో వారు రాజకీయ ఉనికి కోసం మా మీద విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పస ఉన్నటువంటి విమర్శలు లేవు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు. దేన్ని కూడా వాస్తవాలు గ్రహించేటువంటి సామర్థ్యం ఉన్నట్టు తెలంగాణ ప్రజలు కేటీఆర్ చేస్తున్న చౌకబారు విమర్శలు పట్టించుకునే పరిస్థితి లేరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
మా కార్యక్రమాలను చూసి, మా అభివృద్ధిని చూసి, మా సంక్షేమం చూసి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. 50,000 తగ్గకుండా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు విద్య, వైద్యం ప్రయారిటీగా మా ప్రభుత్వం పోతూ ఉంది. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులు మినహా ఏ ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకోలే. ఇలా ప్రైమరీ ఆసుపత్రి మొదలుగాను నిమ్స్ వరకు, ఎయిమ్స్ వరకు, ఉస్మానియా, గాంధీ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్య పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ, ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి దాదాపు 80 చోట్ల ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. నిజామాబాద్ పట్టణం కూడా ఒకే చోట 25 ఎకరాలు లేని పరిస్థితిలో సడలింపు ఇవ్వడానికి కూడా పోయినసారి నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి మేరకు సడలింపు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. ఒక 10 ఎకరాల స్థలం నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడ దొరికినా మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్ పట్టణానికి వస్తూ ఉంది. ఆ అభివృద్ధి కార్యక్రమం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. బీజేపీ వారు, టీఆర్ఎస్ వారు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము గెలిచి తీరుతాము.